మండే జూలై 18 నుంచి కొత్త గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ రేట్లు అమల్లోకి వచ్చాయి. ఇంతకీ జీఎస్టీ అంటే ఏంటి? అసలు ఏ వస్తువులపై జీఎస్టీ ట్యాక్స్ రేట్లు పెరిగాయి తెలుసుకుందాం. దిస్ ఇస్ సుధా గంటి అండ్ యూర్ వాచింగ్ టామ్ టామ్ బస్. కొత్త జీఎస్టీ రేట్ల ప్రకారంగా చూసుకుంటే చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ పై 5% జీఎస్టీ రేట్ పెరిగింది. ముఖ్యంగా లేబుల్డ్ అండ్ ప్రీ ప్యాకేజ్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయో వాటిపై అన్నమాట. మనం రోజువారీ యూజ్ చేసే పనీర్, రైస్, జాగరీ, వీట్, కర్డ్, బటర్ వంటి ఐటమ్స్ పై 5% జీఎస్టీ ట్యాక్స్ అమలు చేశారు. ఒకవేళ పఫ్డ్ రైస్, మీట్, ఫిష్ ప్రీ ప్యాకేజ్ చేసి లేబుల్ చేసుంటే దానిపై కూడా 5% జీఎస్టీ పడుతుంది. హోటల్స్, హాస్పిటల్స్, బ్యాంక్స్ పై కూడా జీఎస్టీ రేట్లు ఇంక్రీజ్ చేయడం జరిగింది. కానీ ఎంతో ఇంకా చెప్పలేదు. అసలు జీఎస్టీ అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇది గవర్నమెంట్ వివిధ రకాల వస్తువులు మరియు సర్వీసుల యూసేజ్ పై విధించే ఇండైరెక్ట్ ట్యాక్స్. ఈ వస్తువులు మరియు సర్వీసులు 5 డిఫరెంట్ స్లాబ్స్లో డివైడ్ చేయడం జరిగింది. 0%, 5%, 12%, 18% మరియు 28%. ఇది సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అండ్ రిమైనింగ్ కన్సంప్షన్ ట్యాక్సెస్లకి బదులుగా ఈ జీఎస్టీని 2017లో అమలు చేశారు. ఆన్ యావరేజ్ చూసుకుంటే జీఎస్టీ విధులు రాకముందు అన్ని గూడ్స్ పైన ఇండైరెక్ట్గా 26.5% జీఎస్టీ ట్యాక్స్ ఉండేది. కానీ జీఎస్టీ ట్యాక్స్ అమల్లోకి వచ్చాక ట్యాక్స్ రేంజ్ 18% అయింది. సింపుల్గా చెప్పాలంటే ఎసెన్షియల్ గూడ్స్ కన్నా లగ్జరీ గూడ్స్ పై ట్యాక్స్ ఎక్కువ అన్నమాట. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే శానిటరీ ప్యాడ్స్ని మొదట్లో లగ్జరీ గూడ్స్గా కన్సిడర్ చేసి 12% జీఎస్టీ వేశారు. ఇది 2017లో ఎన్నో నిరసనలకు దారితీసింది. తర్వాత 2018లో జీఎస్టీ రేట్లు మళ్లీ రిఫార్మ్ చేసుకుని కొన్ని వస్తువులని లగ్జరీ ఐటమ్స్ లోంచి తీసేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డేటా ప్రకారం చూసుకుంటే కేవలం 2022 మేలో జీఎస్టీ రెవెన్యూ అక్షరాల 1.4 lakh crores కి పైగా కలెక్ట్ చేసింది. ఇప్పుడు జీఎస్టీ హిస్టరీ చూద్దాం. 1999లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ కి జీఎస్టీ మోడల్ ని అయితే ప్రపోజ్ చేశారు. తర్వాత కాంగ్రెస్ అమల్లోకి వచ్చాక ఏప్రిల్ 2010లో దీన్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి ప్రపోజల్ పెట్టింది. 2011లో కాంగ్రెస్ గవర్నమెంట్ జీఎస్టీ బిల్ ని ప్రవేశపెట్టడానికి 115 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చింది. ఆ టైంలో అపోజిషన్ లో ఉన్న బీజేపీ పార్టీ హెవీ అబ్జెక్షన్స్ అయితే పెట్టడం జరిగింది. అందుకే దీన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ 2015లో బీజేపీ పార్టీ అమల్లోకి వచ్చిన 7 months తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లే గారు లోక్సభకి జీఎస్టీ ట్యాక్స్ బిల్ ని ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత లోక్సభ మే 2016లో ఈ బిల్ ని పాస్ చేయడం జరిగింది. బేసిక్ గా బీజేపీ దీన్ని అనౌన్స్ చేసినప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకించింది. కాంగ్రెస్ ఇంప్లిమెంట్ చేద్దామన్నప్పుడు బీజేపీ రిజెక్ట్ చేసింది. ఫైనల్ గా బీజేపీ దీన్ని ఇంప్లిమెంట్ చేసింది. జూలై 1, 2017 జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత చాలా గూడ్స్ అండ్ సర్వీసెస్ పై రేట్లు అయితే రివైజ్ చేయడం జరిగింది. అయితే జీఎస్టీ పరిధిలోకి రాని వస్తువులు ఇప్పుడు ఏంటో చూద్దాం. ఆల్కహాలిక్ డ్రింక్స్, పెట్రోల్ అండ్ పెట్రోలియం రిలేటెడ్ ప్రొడక్ట్స్ అండ్ ఎలక్ట్రిసిటీ జీఎస్టీ ట్యాక్స్ లోకి రావు. ప్రీ జీఎస్టీ సిస్టమ్ ప్రకారంగా స్టేట్ గవర్నమెంట్ చే ట్యాక్స్ చేయబడతాయి. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ 2022లో ఎలాంటి మార్పులు వచ్చాయి? ముందుగా 0% ఉన్న గూడ్స్ అండ్ సర్వీసెస్ వస్తువులపై 5% ట్యాక్స్ అయితే పెరిగింది. అవేంటి? ముందుగా ప్రీ ప్యాకేజ్డ్ రైస్, వీట్, కర్డ్, లస్సీ, బటర్ మిల్క్, పన్నీర్, బార్లీ, ఓట్స్, జాగరీ, హనీ వంటి ఐటమ్స్ మీద 5% పెంచారు. అడిషనల్గా హాస్పిటల్ రూమ్స్ రోజుకి 5,000కి పైగా ఉంటాయి. వాటిపై కూడా 5% ట్యాక్స్ అనేది పడుతుంది. బ్యాక్ దెన్ 12% ఉన్న జీఎస్టీ ట్యాక్స్ ఇప్పుడు 18%కి పెరిగింది. ఇంక్, నైఫ్స్, పేపర్ నైఫ్స్, పెన్సిల్ షార్పనర్స్, స్పూన్స్, ఫోక్స్, పవర్ డ్రివెన్ వాటర్ పంప్స్, సబ్మర్సిబుల్ వాటర్ పంప్స్, ఎల్ఈడి ల్యాంప్స్, లైట్స్, డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్, టెట్రా ప్యాక్స్ ఇలా ఎన్నో వాటిపైన జీఎస్టీ 18% వరకు పెరిగింది. ఇలా సామాన్యుడు వాడే రోజువారీ వస్తువులపై సడన్ గా ట్యాక్స్లు పెంచడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలు అడుగుతున్నారు. మీరు చూస్తున్నారు టామ్ టామ్ బస్. కీప్ సబ్స్క్రైబింగ్. దిస్ ఇస్ సుధా గంటి సైనింగ్ ఆఫ్.